సైబరాబాద్ చందానగర్ పోలీస్ స్టేషన్ లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. సివిల్ మ్యాటర్ సెటిల్ చేసేందుకు ఎస్ఐ బాలరాజు 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు 75,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఎస్ఐ బాలరాజును రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ ఛాంబర్ లో సోదాలు చేసిన అధికారులు డ్రాలు ఉన్న 75,000 రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంలో ఎస్ఐకి సహకరించిన పోలీస్ రైటర్ రాఘవేంద్రను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరిని విచారిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను డీఎస్పీతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. మ్యాటర్లో తలదూర్చి సెటిల్మెంట్ చేస్తానని చెప్పి 2 లక్షల రూపాయల లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ ఎటకేలకు ఏసీబీకి చిక్కాడు. చందానగర్ పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఎస్ఐ బాలరాజుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మొత్తం 1 లక్ష రూపాయలు 75,000 రెడ్ హ్యాండెడ్గా తీసుకుండగా పట్టుకున్నట్లు తెలుస్తుంది. ఒకసారి ఏసీబీ డిఎస్ సార్ ఆనంద్ సార్ ఒక్క నిమిషం. ఏసీబీ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి పోలీస్ స్టేషన్లో. ఒకసారి మాట్లాడారు సార్, చెప్పండి, ఎస్ఐతో పాటు ఎంతమంది ఈ పోలీస్ స్టేషన్లో ఏసీబీకి చిక్కారు, అసలు ఎలా ట్రాప్? ఎస్ఐతో పాటు రాఘవేంద్ర గారు అని చెప్పి ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఆయన కూడా ఈ డిమాండ్ అండ్ యాక్సెప్టెన్స్ దాంట్లో ఉన్నారు. సో అతన్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగిందండి ఎస్ఐ గారితో పాటు. ఎట్లా సార్, ఎట్లా ఎంత డిమాండ్ చేశారు మొత్తం ఎస్ఐ, ఎట్లా జరిగింది? యాక్చువల్గా జరిగిందండి ఆ కంప్లైంట్లో అంటే ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారని చెప్పేసి చందనగర్ పోలీస్ స్టేషన్లో ఆ కేసు రిజిస్టర్ చేసిన ప్రాసెస్లో వాళ్ళకి ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది ఆ కంప్లైంట్కి. ఆ ల్యాండ్లో డెవలప్మెంట్ అగ్రిమెంట్ కమ్ జీపీఏ ఒక పార్టీతో ఎంటర్ అయ్యారు. ఎంటర్ అయిన తర్వాత ఆ పార్టీ వీళ్ళని చీట్ చేసిందని, అందులో డెవలప్మెంట్ కమ్ అగ్రిమెంట్ జీపీఏ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ దాంట్లో కొన్ని కాగితాలు అటు ఇటు చేసేసి ఫోర్జ్డ్ సిగ్నేచర్స్ చేశారని చెప్పేసి వాళ్ళు అలిగేషన్ చేస్తూ ఇక్కడ ఒక కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది చందానగర్ పిఎస్లో. దాని ఇన్వెస్టిగేషన్ వీళ్ళు చేస్తున్నారు. ఆ ఇన్వెస్టిగేషన్లో ఎస్ఐ బాలరాజు గారు ఆయన ఐఓ, ఆయనతో పాటు రాఘవేంద్ర గారేమో రైటరు, ఆయనకు అసిస్ట్ చేస్తున్నారు. సో ఈ ప్రాసెస్లో వాళ్ళు ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయడానికి మరియు ఛార్జ్షీట్ ఫైల్ చేయడానికి ఒక 2 lakhs రూపీస్ డిమాండ్ చేయడం జరిగింది. ఈ 2 lakhs రూపీస్లో ఆల్రెడీ ఎస్ఐ గారు ఒక 20,000 క్యాష్ యాక్సెప్ట్ చేశారు. తర్వాత ఒక 10,000 రూపీస్ ఏమో మన రాఘవేంద్ర కానిస్టేబుల్ గారు పేటీఎం ద్వారా 10,000 రిసీవ్ చేసుకున్నారు. దాని తర్వాత ఈ 75,000 టోటల్ 2 lakhsలో ఈ 75,000 రూపాయలు ఇక్కడ ఈరోజు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో టోటల్ 1,05,000 రిసీవ్ చేసుకున్నారు. సో ఏసీబీ సోదాల్లో ఈ విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి. ఎస్ఐ బాలరాజు నివాసంలో కూడా సోదాలు చేస్తున్నట్లు కూడా ఏసీబీ అధికారులు చెప్పారు. సో దర్యాప్తులో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వంశీతో సాగర్, బిగ్ టీవీ.